ఒక అంత సంతోషంగా ఉంది, నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు, బాబు గారు నియోజకవర్గ విషయంలో ఎప్పుడు పోయినా నా కాగితం పోగానే శాంక్షన్, మంచిగా చేసుకో బిడ్డ అని చెప్పాడు. మరి ఎందుకు పోవాల్సి వచ్చిందో మా వాళ్ళకైతే బాగా తెలుసు, వేదిక పైన ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. మా అన్న స్పష్టంగా చెప్పిండు. వరంగల్ జిల్లాలో అనేక మంది మీద బురద చల్లి రాజకీయంగా ఎదగకుండా చేసిన మహానుభావుడు కడియం శ్రీహరి గారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో ములాఖాత్ కుదుర్చుకొని మొన్న జరిగిన ఎన్నికల్లో నా ఓటమితో పాటు వరంగల్ జిల్లాలో అనేక మంది ఓటమి కోసం కాంగ్రెస్తో ములాఖాత్ అయి కొవర్ట్గా పనిచేసి ఒక టీమును తయారు చేసి మరి ఏ విధంగా మోసం చేసిండో, ఆ ఫలితాలు ఏ విధంగా వచ్చినో మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి దుర్మార్గులున్న పరిస్థితిలో పార్లమెంటు ఎన్నిక సందర్భంగా మేము ఒక నాయకుని శిక్షణతో ఒక క్రమశిక్షణంగా పనిచేసి రాజకీయాల్లో, గ్రామాల్లో ప్రజల అభిమానాలు, కార్యకర్తల అభిమానాలు, నాయకుల అభిమానాలను మేము కొనియాడినాం, పొందినాం. అలాంటి వాళ్ళ మీద బురద జల్లి 1,00,000 మెజార్టీ ఎట్లా ఓడిపోయిండు, ఏం జరిగింది అని పెద్దలకు చెప్పి ఏదో చేసి తన సొంత బిడ్డ కోసం మరి టికెట్ ఆశించి ఆయన వేసుకున్న ప్లాన్ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారితో ఏదైతే కుదుర్చుకున్నాడో అది పూర్తి చేసుకొని ఆ పని అయినాక మళ్ళీ తిరిగి మరి ఆ పార్టీలో చేరిన పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది. మరి అలాంటి వాడున్న పరిస్థితిలో, అలాంటి కఠినాత్ములు ఉన్న పరిస్థితిలో మరి నా రాజకీయ భవిష్యత్తుకే ఒక చుక్కెదురు ఉన్నది. మరి పెద్ద సారు మా బాపు గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి అవకాశం నాకు కల్పించే కార్యక్రమాన్ని కూడా కొల్లగొట్టిండు. మరి ఈరోజు ఇంతమంది మీద బురద చల్లుకుంటూ తన స్వార్థం కోసం, తన కుటుంబం కోసం మరి ఈరోజు ఏ కార్యక్రమాలు జరిగినాయో మరి ఇలాంటి పరిస్థితుల్లో నేను బయటికి పోవాల్సి వచ్చింది. విధి లేని పరిస్థితుల్లో మరి మొన్న పార్లమెంట్లో నేను భారతీయ జనతా పార్టీలో పోటీ చేయడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ పైన కానీ, కేసీఆర్ గారిని కానీ, ఇతరత్ర నాయకులను కానీ ఏ రోజు కూడా నేను ఒక్క మాట కూడా నేను మాట్లాడలే. ఎందుకంటే నా గుండెలో ఉంది కేసీఆర్ గారు ఏం చేశారు, ఏ విధమైన కార్యక్రమాలు చేశారు, నా గుండెలో ఉంది. మరి అలాంటి పాపాత్ములు బయటికి పోయింది కాబట్టే, అలాంటి దుర్మార్గులు బయటికి పోయింది కాబట్టే తిరిగి నా సొంత ఇంటికి చేరాలి, మా బాపు ఆశీర్వాదం తీసుకోవాలి, జరిగిన తప్పులు మరి చెప్పుకొని మరి సొంత ఇంటికి రావాలని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు మరి అలాంటి పాపాత్ములు పోయిన ఈ భవనంలో పాలాభిషేకం చేసి ఇది పుణ్యతం చేసిండ్రు. మరి నా హృదయాన్ని నేను